ప్రారంభించి మరి అదేవిధంగా ఇప్పుడు దేవానంద్ గారు 5 నిమిషాలు ఈ యొక్క కార్యాలయానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క రాష్ట్రంలోనే నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, కేవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, జిఎం శేఖర్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. రోజు ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించిన తర్వాత వదిలేయం రోజు ఏం చేస్తాం? పూజలు చేస్తాం. ఎవరికి చేస్తాం? దేవుడికి చేస్తాం. గుడిలో అయితే దేవుడికి చేస్తాం, బడిలో అయితే టీచర్కి చేస్తాం, కార్యాలయంలో అయితే ప్రజలకు చేస్తాం. ఎవరు ఏ సమయంలో ఎప్పుడు వచ్చినా, ఏ సమస్య కోసం వచ్చినా ఓపికగా విని ఆ సమస్యను అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలా. అది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా ఒక కర్తవ్యంగా భావించాలి. గుడి తెచ్చిన తర్వాత, గుడి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత తలుపులు వేసుకుని ఎప్పుడు వెళ్ళరు. 24 గంటలు తలుపులు వేసి ఉండరు. రాత్రిపూట మాత్రమే తలుపులు వేస్తారు. మిగతా సమయంలో మాత్రం వస్తున్న భక్తుల కోసం తెరిచే ఉంచుతారు. ఆ భగవంతుడి ఆశీర్వాదం పొందడానికి అవకాశం కల్పిస్తుంటారు. పార్టీ కార్యాలయంలో కూడా అదేవిధంగా కేవలం రాత్రిపూట మాత్రమే కార్యాలయం లాక్ చేసి ఉండాలా. మిగతా 16 గంటలు కార్యాలయం పనిచేయాలా. ఇక్కడ ఎవరో ఒక నాయకుడు కార్యకర్త అందుబాటులో ఉండాలా. ప్రతి కార్యకర్త పట్టణంలో ఉంటున్న వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే, వాళ్ళ వ్యక్తిగత పనులు ఉండొచ్చు, వాళ్ళ దీనికోసం ఆదాయ వనరుగా ఏదైనా పనులు చేస్తుండొచ్చు సంపాదనకు నిమిత్తం. కానీ ప్రతి కార్యకర్త ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఒకసారి కార్యాలయానికి పొద్దున సాయంత్రం ఖచ్చితంగా రావాలా. మిగతా వాళ్ళు, బాధ్యతలు ఉన్న వాళ్ళు మంత్రుల వారిగా అందుబాటులో ఉండాలా. ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలా. మంచిది, సంతోషం. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేశారు. వచ్చిన వాళ్ళ ప్రతి రికార్డు నమోదు చేసుకోవాలా. ఒక కంప్యూటర్ కూడా పెట్టుకోవాలా. కంప్యూటర్ కూడా వివరాలు నమోదు చేయాలా. తర్వాత సచివాలయం పరిధిలో సంబంధించిన సమస్య అయితే సచివాలయాన్ని తీసుకెళ్లాలా. ఆ రెవెన్యూకి సంబంధించింది అయితే సంబంధిత అధికారి ఎంఆర్ఓ దగ్గర ఆడియో తీసుకురావాలా. అది పెద్ద విషయం అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కార్యాలయం తీసుకొస్తే అక్కడి నుంచి కలెక్టర్తో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని దాని పరిష్కారం చూపడం ఈ కార్యాలయం ప్రధాన. అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఏదైనా ఉన్నప్పటికీ ఉంటే వాటిని కూడా పరిష్కరించే దిశగా పార్టీ నాయకత్వం పనిచేయాల్సింది. ఎందుకు మన పట్టణంలో అంత పెద్ద కార్యాలయం మనకు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ప్రారంభిస్తున్నాం? కొంతమందికి అనుమానం రావచ్చు. అనుమానం ఏంటంటే అంత కార్యాలయం ఉంది, అంతా ఉన్నారు అక్కడ, మళ్ళీ అక్కడ కంప్యూటర్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు అక్కడ, మరి ఇక్కడ ఎందుకు అని. అది ఎన్డీఏ కార్యాలయం. ఎన్డీఏ కార్యాలయం అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త 24 గంటలు రావచ్చు. అదే విధంగా కూటమిలో ఉంటున్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యాలయం. దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బీజేపీ కార్యాలయంగా ప్రతిదీ రికార్డు మెయింటైన్ చేయాలా. ఎంతమంది మన పట్టణంలో క్రియాశీల సభ్యులు ఉన్నారు ఆ రికార్డు మెయింటైన్ చేయాలా. ఎంతమంది కార్యకర్తలు నమోదు చేసుకున్నారు వాళ్ళందరి రికార్డు ఉండాలా. ప్రతి ఒక్క కార్యకర్త పేరు, వారి అడ్రస్, వారి వార్డు, వారి ఫోన్ నెంబర్తో సహా, వారి బైక్ ఉందా బైకు, సైకిల్ ఉందా సైకిల్, లేదా కారు ఉందా కారు, ఏం చేస్తాడు, వృత్తి ఏంటి, పూర్తి వివరాలన్నీ నమోదై ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో మనం ఏదో ఒక కార్యక్రమం పట్టణంలో చేయాలంటే అందరి దగ్గర పట్టణాధ్యక్షుడు చెప్పనవసరంలా, మొత్తం రికార్డు మన దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్, ఫలానా సమయానికి ఫలానా కార్యక్రమం ఉంది, పార్టీకి సంబంధించిన కార్యక్రమం. ప్రతి వారం ఏదో ఒక మంచి కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం తీసుకొస్తా ఉన్నారు. అది జిఎస్టీ కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఏదైనా కావచ్చు. వెంటనే మనం పాలాభిషేకం చేయాలి. ఒక అరగంట నోటీస్ లో ఆ సెంటర్ లో, కళాజ్యోతి సెంటర్ లో నరేంద్ర మోడీ గారికి మనం పాలాభిషేకం చేయాలంటే 500 కార్యకర్తలు ఒక అరగంటలో అక్కడ చేరేలాగా మన కార్యాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి వివరాలు కూడా నమోదు చేయాల్సిన అవసరం. వచ్చిన కార్యకర్త బీజేపీ కార్యాలయానికి పోతే పని అవుతుంది,
బీజేపీ కార్యాలయానికి పోతే మమ్మల్ని నవ్వుతూ పలకరిస్తారు, బీజేపీ కార్యాలయానికి పోతే అది పెద్ద పనైనా చిన్న పైన వెంటనే సత్వరమే స్పందిస్తారనే భావన ప్రజల్లో కలిగించాల్సింది. వచ్చిన ప్రజలు ఎవరైనా వచ్చిన వాళ్ళు ప్రతి వ్యక్తి మళ్ళీ ఏదో నా పని ఉంటే కార్యాలయానికి వెళ్ళాలి అనేలా ఉండాలి తప్పిస్తే ఆ కార్యాలయానికి వెళ్తే పట్టించుకోరా అనే రాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్షణమే కాదు. కాబట్టి మనం ఆ దిశగా పనిచేయాలా. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైన సంస్కృతి కలిగిన పార్టీ, ఒక భిన్న సంస్కృతి, మిగతా రాజకీయ పార్టీల కన్నా ఒక ప్రత్యేక భిన్న సంస్కృతి కలిగిన పార్టీ. మన దాంట్లో క్రమశిక్షణ అనేది అన్నిటికన్నా ప్రాధాన్యత. నేను చెప్తా ఉంటాను ప్రతి చోట, నాకు నచ్చింది ఏంటంటే ఈ మధ్య కూడా చూస్తుంది మన కార్యకర్తలు కూడా మిగతా వాళ్ళతో పోటీ కూటమి కాబట్టి అందరూ వస్తుంటే వాళ్ళతో పాటు మనం కూడా తోసుకుంటున్నాం, నెట్టుకుంటున్నాం, పలకరించిన వాళ్ళే మళ్ళీ పలకరిస్తున్నాం. అందరూ తెలుస్తున్నాను. ఓంప్రకాష్ గారు ఓంప్రకాష్ గారు ఉంటారు అక్కడ, ఓంప్రకాష్ చూస్తాను, నేను చూస్తాను, కానీ ఓంప్రకాష్ ఇంకా ప్రతిసారి చేయగలపాలని చూడకూడదు. రామకృష్ణ చేయగలపాలని అనిల్ చూసినప్పుడు మన కార్యకర్త, మన అనిల్తో పాటు ఇంకా మామూలు ప్రజలు ఎవరితో వచ్చారు అనుకున్నాను, లేదా ఇతర పార్టీ కార్యకర్తలు వచ్చారు అనుకున్నాను. నేనేం చేస్తా, నాకు ముందు మన అనిల్ నా తమ్ముడే కాబట్టి నేను పక్కన వాళ్ళకి ముందు చేయిస్తా. మామూలు ప్రజలైతే వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళని వినడానికి ప్రయత్నం చేస్తా. దాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. నన్ను చూసి నవ్వలేదు, నన్ను పేరుతో పిలవలేదు, నాకు చెయ్యలేదు అనుకోకూడదు. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబ సభ్యులం. మనల్ని మనం పలకరించుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది. మనం ప్రజలకు అందుబాటు ఉండాలా, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం మనం ముందు ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని కూడా అర్థం చేసిన కూడా ఫోటో కూడా ఇక్కడ పెట్టాల్సిందిగా నేను చిన్న సూచన. తర్వాత ఏ పథకాలు ఉన్నాయి, మనం అనేక రకాల మహిళా మోర్చా వాళ్ళు, మహిళలకు సంబంధించిన వాళ్ళు మనం ఏం పథకాలు ఇస్తున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్న పథకాలు రాసుకుని దాంట్లో నమోదు చేయించే పని చేయాలి. ఏదైనా ఎవరైనా మన ప్రాంతంలో ఎవరైనా ఒక బాధ్యత ఉంది, మాతృబంధన కింద రిజిస్టర్ అయిందా లేదా చూడాలా. రిజిస్టర్ కాకుండా సంబంధిత ఏఎన్ఎం ద్వారా రిజిస్టర్ చేయించి 6,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఏదైతే నేరుగా పంపిస్తారో ఆ లబ్ధి ఆ బాధ్యతకు చేరేలాగా చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో కూడా దాని ద్వారా పోషణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద వేల కోట్ల నిధులు వస్తాయి. వాటిని వాళ్ళకి అందించి ఆ బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండేలాగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కూడా మనం ప్రయత్నం చేయాలి. మనం ఊరికే మనం నాయకుల చుట్టూ తిరగడమో మనం ఇది చేస్తే కాదు, మనం ప్రజల చుట్టూ తిరగాల్సిన పద్ధతి ఉంది. నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాల్సిన బాధ్యత కార్యకర్త తీసుకోవాలి. ఇప్పుడే మన అధ్యక్షుడు మనకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో మనం పోటీ చేయాలంటే ప్రజల్లోకి ఎక్కువ పోవాలి. ప్రజల్లోకి ఎక్కువ పోవాలంటే నిరంతరం వాళ్ళ మధ్య ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుండాలి. అప్పుడే మనకు అవకాశం వస్తుంది. అనేక మన పథకాలు అదే యువ మోర్చా వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని లబ్ధి ఏంటి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా రేషన్ కార్డు రాలేదు, లేదా సర్వే కింద మాకు పెన్షన్ రావట్లేదు, ఇతరత్ర కార్యక్రమాలు అడుగుతుంటారు, ఇతరత్ర లబ్ధి రావట్లేదు అనుకుంటున్నారు. దానికి సంబంధించిన అధికారులు లిస్ట్ తయారు చేసుకొని వాటిని అన్ని తీసుకుని ఒకసారి పట్టణ అధ్యక్షుడితో మాట్లాడుకొని ఒకేసారి మన దగ్గరికి 50 వచ్చే రెవెన్యూ సమస్యలు వాళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం. కాలేదు మళ్ళీ ఎన్డీఏ కార్యాలయం లేదా అందరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈ సమస్యలు ఏది చాలా వరకు ఈ కబ్జాలు చేసిన కేసులు తీసుకురాబోతున్నాం. అది ఆ సంస్కృతి పోయింది, 15 నెలల క్రితం పోయింది. ఆ సంస్కృతి మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలా. అందుకని దానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలు కూడా మన దీనికి పెడితే బాగుంటుంది. నేను ఎంతమంది నాకు చూశారో నాకు తెలియదు. నరేంద్ర మోడీ గారి మీద మనం ఎగ్జిబిషన్ పెట్టాను. మన కార్యకర్త ఇప్పుడు నేను పరీక్ష పెడితే 90% ఫెయిల్ అయిపోతాను. నరేంద్ర మోడీ గారు ఎమర్జెన్సీ అరెస్ట్ అయ్యారా లేదా అని ఎవరైనా అడిగారంటే సమాధానం చెప్పగలరు ఎవరన్నా? అరెస్ట్ కాదు, మిగతా అందరే. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అని అడిగాను అనుకోండి, ఎవరైనా చెప్పగలరా? మరి మన ఇవాళ విశ్వనాయకుడు, అటువంటి నాయకుడు ఏ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు, మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో అయ్యారనేది కూడా మనం తెలుసుకోలేకపోతే మన పార్టీ సిద్ధాంతాన్ని, మన పార్టీ నాయకత్వం ఎవరు, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఎవరు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎవరు, అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశానికి చేసిన మంచి ఏంటి, లాల్ కృష్ణ అద్వానీ నాయకత్వంలో దేశంలో జరిగిన మంచి ఏంటి, మన మూల సిద్ధాంతం ఏంటి, మన పార్టీల మూల సిద్ధాంతం. ఈ ఆర్టికల్ 37 రద్దు చేస్తామని చేసి చూపించాం, రామాలయ నిర్మాణం చేస్తామని చేసి చూపించాం, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామని చెప్పాము, చేసి చూపించాం. ఇచ్చిన మన మూల సిద్ధాంతంలో ఉంటున్న విషయాలు ఏంటి, వాటిని ఇవాళ మనం ఎంతవరకు పరిష్కరించాం, ఎంతవరకు న్యాయం చేయగలిగాం ప్రజలకు. మిగతా సంక్షేమము అభివృద్ధి నడుస్తాయి, నిరంతరం నడిచే ప్రక్రియ. కానీ మన మూల సిద్ధాంతాన్ని కూడా అర్థం చేసుకుని వాటిలో ఎంతవరకు మనం నెరవేర్చగలిగాం, దాని ద్వారా సమాజానికి దేశానికి జరిగిన లబ్ధి ఏంటి అనే లాభం ఏంటి అనే విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకొని నిరంతరం పోతుండాలి. తర్వాత పార్టీ ఇచ్చే అనేక కార్యక్రమాలు మనం వచ్చినప్పుడు ఇవి చేసుకుంటున్నాం. పార్టీ రకరకాల కార్యక్రమాలు ఇస్తాయి. ఆ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ఆ పార్టీ కార్యక్రమాలను కూడా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. ఎంతమంది మనలో మన్ కీ బాత్ ప్రతి నెల చివరి ఆదివారం చూస్తున్నారు అని చేతులు ఎత్తండి. అందరూ ఎత్తారే.
ప్రధానమంత్రి గారు ఏదో ఒక మీద మాట్లాడు జిఎస్టీ మీద ఇన్ని తెచ్చారు. ఇప్పుడు 4 స్లాబులు 2 స్లాబులు చేశారు. అనేక దాన్ని 0% జిఎస్టీలోకి తీసుకెళ్లారు. అవి ఏవేవి ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పప్పు ఉప్పు తగ్గిపోయింది, పెన్సిల్ బుక్కులు తగ్గిపోయినాయి, ఏదో జీవిత బీమా పూర్తిగా జీరో చేసి పారేశారు, 18% జిఎస్టీ ఉంది. ఇట్లాంటి ప్రజల్లోకి తీసుకెళ్లి దాని వల్ల జరుగుతున్న లాభం సర్లీ ఈ జిఎస్టీ 2.0 తీసుకురావడం వల్ల నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ ప్రధానమంత్రి మనం స్వయంగా చెప్పారు. విన్నారు లేదు, మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతూ గతంలో ₹1,00,000 ఎవరైనా పేద ప్రజలు కొంటే దాని మీద 20 నుంచి 22,000 ట్యాక్స్లు పడేది. ఇవాళ మనం తీసుకొచ్చిన సరళీకరణ కారణంగా, మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ కారణంగా ఆ ట్యాక్స్ 25 నుంచి 22,000 పడే ట్యాక్స్ ఇప్పుడు 5 నుంచి 6,000 మాత్రమే పడుతుంది. 15,000 నుంచి 17,000 సేవింగ్ అవుతుంది, ఆదా అవుతారు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1 GB డేటా ₹308 ఉంది. 1 GB డేటా ₹308 ఉంది. ఇవాళ అది ₹9.34. ఎంత తగ్గింది? ₹298.66 తగ్గింది. ఒక్కొక్క వ్యక్తి ఒక సంవత్సరంలో 30 GB డేటా వాడతారు. 30 GB డేటా 30 ఇంటూ 290 కొట్టామనుకోండి, దాదాపు 9,000 ఎవరికి మనకు తెలియకుండానే నరేంద్ర మోడీ గారి కారణంగా 9,000 ప్రతి ఒక్కరికి ఆదా అవుతారు. అనేకం ఇట్లాంటివన్నీ ఇటువంటి చెప్పుకుంటూ పోవాలి, ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా అందరూ పనిచేస్తారని మనం అనుకున్న లక్ష్యం మనకు మన అధ్యక్షుడు ఇప్పుడే ఒక లక్ష్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలా, ఎందుకు కార్యాలయాన్ని పెట్టుకున్నాం, కార్యాలయం ద్వారా ఏం చేయాలనుకున్నాం, మనం అంతిమ లక్ష్యం ఏంటి, అంతిమ లక్ష్యం అయిన తర్వాత ఏ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. నేను కార్యాలయం హరి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎన్డీఏ కార్యాలయంలో నేను అందుబాటులో ఉంటా. మీ అందరికీ కూడా జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఏ మండలాలకు సంబంధించిన కార్యకర్తలకి ఆ మండలాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో కూడా కార్యాలయాలు పట్టణంలో మొదలైంది. ముదిగిపోలో ఎప్పుడో పెట్టేసుకున్నారు, తాడిమరిలో ఎప్పుడో పెట్టేసుకున్నారు, బత్తలపల్లిలో కార్యాలయం పెట్టాల్సి ఉంది. ధర్మవరం రూరల్ వాళ్ళు మాత్రం కార్యాలయం పెట్టకుండా కాలయాపన చేసుకుంటా ఆ ఎన్డీఏ కార్యాలయం మాదే కదా, దాన్ని మేము కబ్జా చేసుకుంటామంటున్నారు. అది కుదరదు. ధర్మవరం రూరల్ వాళ్ళు కూడా ఎప్పుడో కూడా కార్యాలయం పెట్టుకోవాల్సింది ఇది ఉంది. కాబట్టి ఆ దిశగా మిగతా మండలాలు కూడా, మిగిలిపోయిన మండలాలు కూడా తొందరలోనే కార్యాలయాలు ప్రారంభించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద గారికి, జిల్లా అధ్యక్షులు జిఎం శంకర్ గారికి, సీనియర్ నాయకులు అంబడి సతీష్ కుమార్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా రామాంజనేయులు గారికి, పార్టీ కార్యకర్త నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు అనేక రకాలుగా బ్రహ్మరథాలు పడుతున్న తరుణంలో ఈరోజు ఈ యొక్క ధర్మవరం పట్టణంలో ఈ కార్యాలయం ప్రారంభించడం అది మంత్రి చేతుల మీదుగా ఇది పెద్ద శుభసూచిక చెప్పి తెలియజేస్తూ ఈ పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర గారికి